హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు డాలర్ స్టోరీస్. గణేష్ ఫెస్టివల్కి వినాయకుడిని తీసుకుందామనేసి పటేల్ మార్ట్కి అయితే వచ్చాము. ఇక్కడ చిన్న బొమ్మలతో పాటు పెద్ద బొమ్మలు కూడా దొరుకుతాయి. చిన్న బొమ్మలు $65 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంకా సైజ్ పెరిగే కొద్దీ $100, $200, $300 కూడా ఉంటాయి. ఇక్కడ పూజ సామాగ్రికి కావాల్సినటువంటి థింగ్స్ అయితే ఉన్నవి, ఇవి కూడా తీసుకున్నాం. ఇవి చాలా ఖరీదైనవి. ఇక్కడ గరిక కూడా $6 పెట్టి అమ్ముతున్నారు. గరిక అయితే ఇక్కడ తీసుకోలేదు, ఎందుకనేసి పాన్ అయితే తీసుకున్నాము. గరిక మా ఇంటి ముందే ఉంది, సో అక్కడ కోసుకోవచ్చు అనేసి వినాయకుడికి ప్రసాదం పెడదామనేసి ఇలా ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము. బనానా, ఆరెంజ్, యాపిల్, గ్రేప్స్, ఇట్లా చాలా వెరైటీస్ ఆఫ్ అగరబత్తులు కూడా దొరుకుతాయి మనకి ఇక్కడ సోమవారికి కిరీటం కూడా తీసుకున్నాము. ఇంకా ఫెస్టివల్ రోజు ప్రసాదానికి మేము పాయసము, పులిహోర, ఇంకా బొబ్బట్లు, ఇట్లా చాలా వెరైటీస్ అయితే చేసాము. ఇండియాలో ఉండింటే బాగుండేది అనిపించింది గణేష్ ఫెస్టివల్కి, ఎందుకంటే మనకి చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు కదా ఇండియాలో. ఇక్కడ కూడా కొన్ని ప్లేసెస్లో అయితే బాగా సెలబ్రేట్ చేస్తున్నారు ఫెస్టివల్స్, సేమ్ ఇండియాలో చేసినట్లుగా. షాప్ నుంచి ఒక బాక్స్లో అయితే తెచ్చాము వినాయకుడిని, ఇప్పుడు అన్ప్యాక్ చేసేసి డెకరేట్ చేస్తాము. ఇదేనండి మనం తీసుకున్న వినాయకుడు. మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఇంకా సోమవారికి అలంకరణ చేసేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసాము. అలా కాసేపు విఘ్నేశ్వరుని శ్లోకాలు అయితే చదివాము. తర్వాత సోమవారికి అక్షంతలు అయితే అట్లా వేసాము. కాసేపు స్వామివారి కథ అయితే వింటాం. ఇప్పుడు సత్సంగ కాలక్షేపం కోసం ఆయన శౌనకుడు ఇతరులకి సూత మహాముని. మాకు గణేశుడిని 3 రోజులకి నిమజ్జనం చేయబుద్ధి కాలే, అందుకే 9 రోజులు అయితే ఉంచుకున్నాము. 9 రోజులు పూజలు చేసి ఇంకా 9వ రోజు అయితే నిమజ్జనానికి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ ఈ హౌస్కి రీసెంట్గానే చేంజ్ అయ్యాము. సెప్టెంబర్ 1st ఈ హౌస్లో దిగాము. ఇదే ఫస్ట్ ఫెస్టివల్ గణేశ్వరుడిదే. నాకైతే చాలా హ్యాపీగా ఉంది అట్లా గణేశ్వరుని ఎత్తుకుని వెళ్తూ ఉంటే. ఇండియాలో ఉన్నప్పుడు చెప్పులు లేకుండా నడిచేవాళ్ళము. ఇప్పుడు ఈ వయసుకి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైము మళ్ళీ చెప్పులు లేకుండా నడవడము. అందరూ విచిత్రంగా చూస్తున్నాం కదా, బట్ నేనైతే డోంట్ కేర్, ఎవరిని పట్టించుకోలేదు. ఇట్లా మనం వెళ్ళాల్సిన డెస్టినీకి అలా బస్సులోనైతే స్టార్ట్ అయ్యాము. మేము ఒక మంచి ప్లేస్లో వినాయకుడిని అయితే నిమజ్జనం చేయాలని ఫిక్స్ అయ్యాము. సో అందుకే ఇక్కడ 2 సముద్రాలు కలిసేటువంటి ప్లేస్లో అయితే నిమజ్జనం చేస్తున్నాం. చూడండి, అటొక సముద్రం, ఇటొక సముద్రం, మధ్యలో అయితే చిన్న దారి ఉంది. ఇక్కడ చిన్న చిన్న గులకరాళ్ళు ఉన్నాయి, గవ్వలు ఉన్నాయి, అవి కుచ్చుకుంటున్నాయి. బట్ మనకి పొలాల్లో తిరగడం అలవాటే కదా, నాకైతే ఏమనిపించలేదు. ఇక్కడ నిమజ్జనం చేసే ముందు సోమవారికి టెంకాయ అయితే కొట్టాము. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఇక్కడ లోతు ఎక్కువగానే ఉన్నట్లు అనిపిస్తుంది. గణేశ్వరుని నిమజ్జనం చేయగానే మునిగిపోయారు గణేశ్వరులు. నీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. నిమజ్జనం అయిపోయాక కాసేపు అలా ఆడుకున్నాము.
like, share, and subscribe Chain Mama.